ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని జనంగమా, ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి వాక్యంలో నుండి నేర్చుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం. ఎందుకంటే జాన్ పాల్ గారు, మీకు తెలుసు కదండి, జాన్ పాల్ పాస్టర్ గారు, ఆయన కొన్ని విషయాలను లేవనెత్తారు. దాని నిమిత్తమై ఆయన చెప్పిన విషయాలు వాక్యములో ఎంతవరకు ఉన్నాయి లేవు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని వాక్య పరిశీలన చేయడానికే మీ ముందుకు రావడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి. మంచిది ప్రియులారా, జాన్ పాల్ గారు కొన్ని విషయాలని లేవనెత్తారు. ఆ విషయాల్లో మొదటిది ఏంటంటే, చిన్న వయస్సులో దేవుడు వ్యక్తులను వాడుకుంటాడా? చిన్న వయసులో ఏమి జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి ఏమి గుర్తుంటుంది, ఏమి అవగాహన ఉంటుంది, వాళ్ళు అసలు ఆ టైంలో ఏ పప్పలు కొనుక్కుని తింటామో లేకపోతే ఎక్కడ ఆడుకుంటామో ఆ వయసు కదా వాళ్ళది. అలాంటిదే దేవుడు ఎలా వాడుకుంటాడో చెప్పేవాళ్ళు అసలు నమ్మదగ్గ విషయమేనా ఇది? ఎలా నమ్మాలి అంటున్నారు. ఏ విషయంలో మాట్లాడారంటే, దేవుని బిడ్డలారా, దేవదాసయ్య గారికి యేసుక్రీస్తు ప్రభుల వారు చిన్న వయసులో ఆయనకి కనిపించారని, ఆయన చిన్న వయసులోనే యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడారని, చిన్న వయసు నుండే దేవుడినితో దేవదాసయ్య గారి స్నేహం ఉందని కొంతమంది దైవ సేవకులు చెప్తూ ఉంటారు. ఆ దైవ సేవకులు చెప్పిన సందర్భం చొప్పున జాన్ పాల్ గారు ఏమంటున్నారంటే, అది అబద్ధం, అది పచ్చి అబద్ధం వారి యొక్క అలా చెప్పడం. ఎందుకంటే అది నిజం కాదు. ఎట్లా మాట్లాడతారు? చిన్న వయసులో యేసుక్రీస్తు ప్రభుల వారు దేవదాస్ గారితో మాట్లాడారా? అది అబద్ధం అని ఆయన చెప్తున్నారు. అందుకనే ఆ మాట మనం చూసుకుందాం. జాన్ పాల్ గారు వందనాలండి మీకు. అయితే మీకు వాక్యాధారాన్ని, అంటే చిన్న వయసులో దేవుడు మాట్లాడి వాడుకుంటాడా లేదా అనేది వాక్యాధారాన్ని మనం చూసుకుందాం. ఓకేనండి. మొదటిగా దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతాను. యోవాసు ఏలనారంభించినప్పుడు, ప్రియులారా మీరు కూడా లేఖనాలు తీసుకోండి. ఇప్పుడు జాన్ పాల్ గారు చెప్పినా, నేను చెప్పినా, ఇంకో పాస్టర్ గారు చెప్పినా, దేవదాసయ్య గారు చెప్పినా మీకు అవగాహన అనేది ఉండాలి. వినే బిడ్డలకి ఏంటంటే, లేఖనం తీసుకుని పరిశీలన చేయండి. ఎందుకు నేను చెప్తున్నానంటే మీకు ఆ మాట, అపొస్తలుడైన పౌలు గారు, బర్నబా గారు వాక్యాలు చెప్తూ సంఘాలు కడుతూ వాళ్ళ పరిచర్య జీవితాలు వెళ్ళేటప్పుడు ఒక ప్రాంతపు వారు, ఎవరంటే ఆయన బెరాయ సంఘస్థులు అపొస్తలుల కార్యాలు ఉంటుంది 17వ అధ్యాయం అని అనుకుంటున్నా. అయితే ఆ బెరాయ సంఘస్థులు ఏం చేశారంటే, అపొస్తలుడైన పౌలు గారు, బర్నబా గారు చెప్పిన సంగతులు లేఖనాల్లో ఉన్నవా లేవా అని వారు పరిశీలించారు. నన్ను నమ్మొద్దు, మీరు జాన్ పాల్ గారి విషయాన్ని నమ్మొద్దు, ఇంకో దైవ సేవకుల్ని నమ్మొద్దు, లేదంటే ఈ దేవదాసయ్య గారిని కాదు, మేము చెప్పే సంగతులు. ఇప్పుడు నేనైనా, జాన్ పాల్ గారైనా, దేవదాస్ గారైనా, ఇంకొక సేవకులైనా చెప్పే సంగతులు బైబిల్లో ఉన్నాయో లేవో మీరు పరిశీలించి చూసుకోండి. మీరు అనొచ్చు, మరి చదువులేని వాళ్ళ పరిస్థితి ఏంటండి అమ్మగారని. చదువులేని బిడ్డలు ఏం చేయాలంటే, వారింట్లో అందరూ చదువు లేకుండా ఉంటారు కదా, ఎవరో ఒకరు చదువుకుంటారు. కాబట్టి వాళ్ళ ఖాళీ టైంలో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు దగ్గరికి బైబిల్ పట్టుకెళ్ళి, బాబు పలానా వాక్యం చెప్పారు మా పాస్టర్ గారు, అందులో ఉందా లేదా చూసిపెట్టు బాబు అని ఆ మనవరాలకు కానీ, లేదా మనవడకు కానీ, లేకపోతే భర్తకు కానీ, లేదా భార్యకు కానీ, చదువుకున్న వాళ్ళు అందరూ ఉండరు, చదువులేని వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి అలా కూడా మీకు అవకాశం ఉంది. కాబట్టే నేను మీకు చెప్తున్నాను, అది మీరు లేఖనాలు మీరు చదివి తెలుసుకుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. చూడండి, నేను చదువుతున్నాను 24వ అధ్యాయం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయం. యోవాసు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా చూసారా, ఎన్ని సంవత్సరాలు యోవాసు గారికి? యోవాసు గారికి 7 సంవత్సరాల వయసు అంటండి. 7 సంవత్సరాల వయసులో జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? యెహోవా యొద్ద నుండే కదండి. లేఖనములో యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టికర్త అయిన దేవుడు, మరి ఒక వ్యక్తిని వాడుకోవడానికి, ఒక వ్యక్తితో మాట్లాడడానికి వయసుని చూడడు. అంటే నేను ఈ వాక్యాలు ఎందుకు చెప్తున్నాను, సమూయేలు గారి గురించి మీకు తెలుసు. సమూయేలు గారు బాలుడై ఉన్నప్పుడు యెహోవా ప్రత్యక్షమై మాట్లాడారు. సమూయేలు గారు కూడా దేవునితో మాట్లాడిన సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది, లేఖనములో తెలుస్తుంది. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దావీదు మహారాజు గారు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు సౌలు గారు అంటారు, 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో,
నువ్వు బాలుడవు కదా నానా, నువ్వు వెళ్ళకు నానా, ఎందుకంటే ఆ గొలియాత్ అనే అతను యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన వాడు అని చెప్తాడు. నువ్వు బాలుడవు కదా అంటే అప్పుడు దావీదు గారు చెప్పిన సాక్ష్యం ఏంటంటేనండి, దావీదు అంటారు, నేను బాలుడనే, కానీ ఎలుగుబంటి చేతిలో నుండి, సింహము చేతిలో నుండి, తోడేలు చేతిలో నుండి, అంటే అవి వచ్చి నా గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే వాటి మీద నేను ఫైటింగ్ చేశాను, వాటి చేతిలో నుండి యెహోవా నన్ను విడిపించాడు అని దావీదు గారు సాక్ష్యం ఇస్తాడు సౌలు గారి దగ్గర. దేవుని పిల్లలారా, మరి ఆయన చెప్పేది అప్పుడు యెహోవా విడిపించాడని అంటే ఎట్లా? ఆయన సాక్షాత్తు వచ్చి కాదు, దావీదు గారికి ఆత్మ ప్రేరేపణ వచ్చినప్పుడు ఎలా వాటి దగ్గర మరి ఆ భయంకరమైన హానికరమైన ఆ యొక్క జంతువులు వచ్చినప్పుడు వాటి దగ్గర ఎలా ప్రవర్తించాలో దేవుని ఆత్మ ప్రేరేపణ ఉంటేనే కదా ప్రవర్తించగలిగాడు దావీదు గారు. అలా ప్రవర్తించారు, అందుకే జయం పొందానని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నారు జాన్ పాల్ గారు. దేవుని ప్రేరేపణకు లోబడే. మరి చిన్న వయసు దావీదు గారిది, సమూయేలు గారిది చిన్న వయసు, బాలుడు. శద్రకు మెషక్ అబేద్నెగో దానియేలు గారు, దానియేలు గారు రాసిన గ్రంథంలో ఆ మొదటి అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ ఈ బాలుర సంగతి ఏమనగా ఆ నలుగురు పిల్లల గురించి ఉంటుంది. ఏ బాలురు? నెబుకద్నెజర్ రాజుకి కల వచ్చినప్పుడు దానియేలు గారు వివరంగా చెప్పిన ఆ బాలుర సంగతి, ఆ బిడ్డలు ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు, అగ్నిబాలం చల్లార్చి, చిన్న వయసే కదా అంతా. అంటే మరీ అంటే మీరు ఏమన్నా 5, 6, 7 సంవత్సరాల వయసు అంటున్నారు. సరే, ఒకవేళ వాళ్ళని మీరు లెక్కలోకి తీసుకోపోయినా వాళ్ళది 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటారేమో. కాబట్టి నేను ఈ విషయం మీతో మాట్లాడుతున్నాను. 7 సంవత్సరాలప్పుడు అవగాహన ఉంటుందా ఉండదా? ఉన్నదని చెప్తున్నారు వాక్యం. 7 సంవత్సరాల వయసులో రాజ్యరకం చేసే జ్ఞానము దేవుడిచ్చాడా లేదా? ఆయన పరిచర్యలో వాడుకున్నాడా లేదా? ఆయన సేవా పరిచర్య, ఆయన మరి ప్రత్యేకముగా 7 జాతులను, అంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో చెప్పిన సంగతి, 7వ అధ్యాయంలో చెప్పిన సంగతి, 7 జాతులను వెళ్ళగొట్టి ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయేలు జనాంగం మీద యోవాసు గారిని రాజుగా పరిపాలన చేయడానికి జ్ఞానాత్మతో ఆయన అభిషేకించుకున్నాడు. మరి ఇది ఎక్కడది? దేవదాసయ్య గారితో మాట్లాడడం, దేవదాసయ్య గారిని దర్శించటంలో ఉన్న దేవుని ఉద్దేశం మీకు తెలీదు, నాకు తెలీదు. ఆయన బ్రతుకున్న దినాలలో ఆయన చెప్పిన సాక్ష్యము మిగతా సేవకులు చెప్పుకుంటూ ఉన్నారు. ఇందులో అబద్ధమేముంది జాన్ పాల్ గారు? ఒకవేళ అది నిజమైతే మీరు మళ్ళీ పొరపడతారేమో ఒకసారి ఆలోచించుకోమని నేను చెప్తాను. మరి వాక్యంలో ఉంది, యోవాసు గారు 7 సంవత్సరాల్లో చాక్లెట్లు కొనుక్కుంటాకి వెళ్ళారా? బిస్కెట్లు కొనుక్కుంటాకి వెళ్ళారా? ఆడుకుంటాకి వెళ్ళారా? ఏం తెలీదా యోవాసు గారికి? 7 సంవత్సరాల పిల్లోడు. 5-6 సంవత్సరాలన దేవదాసయ్య గారు 6 సంవత్సరాల వయసులో నాకు కనిపించారు యేసుక్రీస్తుని ఆయన అన్నారు. 6 సంవత్సరాలకి 1 సంవత్సరం తేడా ఏం లేదు కదా, 1 సంవత్సరంలో సమస్త జ్ఞానం వచ్చేది కదా. అంటే యోవాసు గారు ఒక్కరే కాదు, జాన్ పాల్ గారు. మీరు చూడండి, మరలా అదే దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. దేవుని పిల్లలారా మీరు కూడా చూడండి. యోసియా యాలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని జనంగమా, జాన్ పాల్ గారు మీరు ఒకసారి గమనించాలని నేను అంటే మీకు తెలియదు ఇవన్నీ అని కాదు నా ఉద్దేశం, కానీ మీరు మాట్లాడిన మాటల్లో బాధాకరమైన సంగతులు మీరు లేవనెత్తారు. దేవదాసయ్య గారేక ఆత్మీయ జీవితము, ఆయన పరిచర్య విధానము, ఆయన తత్వము, ఆయన కష్టాలు, ఆయన బాధలు, ఆయన ఇరుకులు, ఆయన ఇబ్బందులు, ఆయన పరిధిలో ఆయన పడిన ప్రయాస, ఆయనకి యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన సహాయాన్ని బట్టి ఇంచుమించు మన భారతదేశంలోనే కాదు ఇతర ప్రాంతాల్లోనూ కూడా చాలా సక్క మట్టుకి దేవుని వైపుకి, అందులో కనీసం 100 మందిని, మరి దేవదాసయ్య గారు 100 మందిని రక్షించుకుంటే కనీసం 50 మంది అయినా వాక్యాన్ని బట్టే కదా మారారు. మిగతా 50 మంది మరి ఏ మట్టి తింటాకో, లేకపోతే ఏ స్వస్థతలకో, లేకపోతే ఏ కల్పనా కథలకో, లేకపోతే ఇంకోటి అనుకుందాం. కనీసం ఒక 50% అయినా కూడా దేవదాసయ్య గారు చేసిన సేవలో ఒక 50% అయినా కూడా ప్రభు వైపుకి తిరిగిన వాళ్ళు ఉండరంటారా జాన్ పాల్ గారు? అలా తీసిపడేస్తున్నారు మీరు దేవదాసయ్య గారిని. ఆయన అనుభవం, ఆయన యొక్క దేవునితో నడిచిన విధానము. జాన్ పాల్ గారు ఇప్పుడు కాకానీకి వెళ్ళినప్పుడు ఆ కాకాని తోటలో ప్రార్థనలకు వెళ్ళినప్పుడు చాలామంది బిడ్డలు మూఢాచారాలు పాటిస్తారు. ఆ సంగతి నాకు కూడా తెలుసు, నేను కూడా వాటికి సహకరించను.
మూఢాచారాలు మీరు అన్నారు కదా సమాధి మీద మట్టి తింటమని, లేకపోతే అక్కడ మేము ఇల్లు కట్టుకోవాలని ఇటుకలు లైన్గా పేరుస్తారంట ఇటుకలు. తర్వాత పువ్వులు, సమాధి మీద పువ్వులు వేస్తారు, ఆ పువ్వులు కొన్నింటికి తెచ్చుకుంటారంట, కొన్నింటికి తెచ్చుకుంటారు. ఇలాంటి చాలామంది నాకు కూడా ఇదేంటక్క అని నన్ను ప్రశ్నించిన సంగతులు కూడా ఉన్నాయి. నేను ఒకటే చెప్పాను, వాక్యములో ఉన్నది నేర్చుకుని భక్తులైన వారి జీవితాలు ఉన్నాయి, అందులో ఏమైనా వాక్యానుసారమైన ప్రవర్తన అందులో ఉంటే తీసుకుని జీవించండి అమ్మా అని చెప్పడం జరిగింది చాలామందికి. అది మూఢనమ్మకాలని నేను ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాను. జాన్పాల్ గారు, అది మీరు చెప్పినట్టు అది చాలా వాక్య విరుద్ధం. ఆ సమాధి మీద మట్టి తింటాం కానీ, లేకపోతే ఆ బైబిల్ మిషన్లో 3 కుర్చీలు వేస్తారు, 3 కాదు 4 అనుకుంటే వేస్తారు, వాళ్ళకున్న ఆ యొక్క సాంప్రదాయ ప్రకారంగా, వారి విధి విధానాల ప్రకారంగా. మరి దేవదాసయ్య గారు బ్రతికొండగా నా సమాధి మీద మట్టి తినమని చెప్పినట్టు ఎక్కడా లేదు గ్రంథంలో. నా సమాధి మీద మట్టి తినక ఆయన మరి నాకు నా త్రిత్వంతో పాటు అంటే త్రియేక దేవుడితో పాటు నాకు కూడా కుర్చీ వేయండి అని, చర్చిలో ఒక కుర్చీ నాకు కూడా వేయండి అని ఆయన చెప్పినట్టు మరి ఎక్కడ రుజువు లేదు, గ్రంథాల్లోనూ లేదు, నేనైతే ఎక్కడ వినలేదు. మరి ఆయన చెప్పినట్టు ఎవరు? దేవదాస్ గారు. వీరు దేవదాసు గారిని అనుసరించి దేవదాసయ్య గారిని నమ్మిన ఈ వ్యక్తులు, ఆయన వాక్యం విన ఆయన సాక్షి జీవితం చూసిన ఈ వ్యక్తులు రాను రాను మూఢనమ్మకాల్లోనికి వెళ్ళిపోయి ఉంటారు. వీళ్ళు నిజంగానే దానికి నేను అయితే సహకరించను. మట్టి తినటం అది మూఢనమ్మకం. ఆ పువ్వులు ఇంటికి తెచ్చుకుంటాం కానీ, లేకపోతే ఆ ఇటుకలు లైన్ పెడితే ఇల్లు అయిపోవడం కానీ, ఇవన్నీ కూడా నేను ఒప్పుకోను, నేను సహకరించను, దానికైతే నేను సపోర్ట్ చేయను. కానీ నా ఉద్దేశం ఏంటంటే దేవదాసయ్య గారు ఒక పుస్తకం మీద ఒక 7 భక్తుల గురించి రాశారు. ఒక పుస్తకం నేను చదివాను. ఆ పుస్తకంలో ఈ యొక్క దేంది కీర్తనల గ్రంథం వ్యాఖ్యానం మీద రాస్తే ఆ గ్రంథం వెనకాల రాశారు 7 గురించి, భక్తుల గురించి. ఆ భక్తుడు ఇలా పలికారు, ఆ భక్తుడు ఇలా పలికారు అని. దేవదాసయ్య గారు వచ్చేసరికి జాన్పాల్ గారు ఆయన ఏం మాట్లాడారంటే, మనమందరమే ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ ఎవరిని కూడా మనము దూషించకూడదు, దూషించరాదు, హేళన చెయ్యరాదు, కించపరచరాదు అని ఆయన దేవదాసయ్య గారి మాటలను అక్కడ రాశారు. అంటే దీన్ని బట్టి నేనేమనుకుంటున్నానంటే దేవదాసయ్య గారు ఇలా చెప్పలేదు, మట్టి తినమని కానీ, నాకు చర్చిలో కుర్చీ వేయమని కానీ, లేకపోతే పువ్వులు తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకోండి అని కానీ, ఆ కాకాని తోట దగ్గర విగ్రహారాధన టైప్లో చేయండి అని కానీ ఆయన చెప్పు ఉండడని నా విశ్వాసం. ఎందుకనంటే ఆ మాటను బట్టి మరి ఆయన చెప్పరు కదా. అప్పుడు ఆయన ఏమన్నారు, ఎవరిని ఏమనకండి, ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకండి, ఆ రకంగా బ్రతకండి అని ఆయన చెప్పారు. ఆయన ఇప్పుడు బైబిల్ మిస్సిన పాటలు కానివ్వండి, లేకపోతే వాక్యాలు కానివ్వండి, చాలా మరి ఆత్మీయంగా ఆయన చర్య అంతా ఉంటుంది. మరి తర్వాత వచ్చిన వాళ్ళు ఈ రకంగా వెళ్ళారేమోనని నా ఉద్దేశం. అలా ప్రవర్తిస్తున్నారు. దానికి దేవదాసయ్య గారు బాధ్యులు కాదు కదా జాన్పాల్ గారు. దానికి ఇప్పుడు మీరు వీడియోస్ పెట్టేటప్పుడు మీ వీడియోస్ కింద కామెంట్స్ వస్తున్నాయి జాన్పాల్ గారు. మీ మీద నేను కొంచెం మాట్లాడినప్పుడు నాకు ఇంచుమించు ఒక 20-30 మంది ఫోన్ చేసి మీ గురించి చెప్తున్నారు. మీ గురించి ఏమన్నారంటే, మా జాన్పాల్ గారు ₹1 అడగకుండా, లేకపోతే వాక్యం ఉన్నట్టు చెప్తున్నారు, మా జాన్పాలయ్య గారు మనస్తత్వం ఇది, మా జాన్పాలయ్య గారు ఆయన ఆలోచన, ఆయన పరిచయ విధానం, ఆయన క్యారెక్టర్ ఇది అని చెప్తున్నారు జాన్పాల్ గారు. మరి దాన్ని ఏమంటారు? మిమ్మల్ని పొగడడం అంటారా? మిమ్మల్ని ఆరాధించడం అంటారా? కాదు కదా జాన్పాల్ గారు, మీ ప్రయాస వాళ్ళు మాకు చెప్తున్నారు. మేము జాన్పాలయ్య గారితో ఉన్నాము, జాన్పాలయ్య గారి వాక్యము మాకు నచ్చింది, ఆయన నోట నుండి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడితే మా జీవితాలలో ఎన్నో కార్యాలు జరిగాయి, మేము ఎన్నో నేర్చుకున్నామని మీ గురించి ఇంచుమించు నాకు ఒక 30 మంది పైనే ఫోన్లు చేశారు. నేను కొంతమంది మాటలలో చూసినప్పుడు ఎంతో మిమ్మల్ని ఆరాధించే టైపులో వారు మాట్లాడారు. దీన్ని మనిషిని హెచ్చించటం లేకపోతే దేవుని కంటే పైకి పంపడం అనరు జాన్పాల్ గారు. గౌరవం, మీరు పడిన కష్టం, మీరు దేవుని ద్వారా ఏమి నేర్చుకున్నారో వాళ్ళకి అందించారు, ఆ వాక్యం అందించారు కాబట్టి ఈరోజు మీకు విలువ అంటూ ఉంది, మీకు కట్టుబడి ఉన్నారు. వాళ్ళు మీ గురించి సాక్ష్యం ఇస్తున్నారు జాన్పాల్ గారు. మీ యొక్క వాక్యం విని, లేదంటే మీ నోటి ద్వారా మీ యొక్క ముఖంతరంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు వారు విని మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు. ఎందుకంటున్నారు పాస్టర్ గారు అలా మాట్లాడుతున్నారేంటి మీరు మా జాన్పాలయ్య గారిని? మిమ్మల్ని నేనేమన్నా జాన్పాలయ్య గారు, వాక్యానుసారంగానే నేను ఏదో గుర్తు చేస్తాను తప్ప ఏమన్నా. కానీ అయినా కూడా వాళ్ళు తట్టుకోలేక మిమ్మల్ని అసలు కొంతమంది అయితే నన్ను ఏమన్నారు తెలుసా, అసలు మీకు వాక్యమే తెలియదు, మీకు చదువు ఉందా అసలు మీ ముఖానికి అని అడిగారు జాన్పాల్ గారు. మీ మీద అభిమానం ఉన్నవాళ్ళు. మరి దీన్ని ఏమంటారు? దేవదాసయ్య గారు పడిన ప్రయాసకి, ఆయన పడిన కష్టము, ఆయన జీవితం దేవునికి అంకితం చేసుకుని
ఈ యొక్క సమస్త మానవాళి కొరకు పక్షాన దేవుణ్ణి మనం చేసిన విధానాన్ని బట్టి కొంతమంది ప్రేమ పెంచుకున్నారు. దైవ సేవకులు కదా, కష్టపడ్డారు కదా. చాలామందికి ఉంటారు. ఇప్పుడు నేనున్నాను, మీ గురించి మాట్లాడేటప్పుడు నేనంటే ఏదో నా ద్వారా నా ముఖంతరంలోంచి దేవుడు మాట్లాడిన ప్రతి విషయంలో నేర్చుకున్న బిడ్డలు అమ్మగారు అంటే అమ్మగారు అంటారు. అంత మాత్రాన వాక్యాన్ని పక్కన పెట్టేసేసి దేవుని కంటే వాక్యం కంటే పైన మనుషులనే ఉంచుతున్నారు అనటం అనేది బాగులేదేమో అనిపిస్తుంది. దేవదాసయ్య గారు ఆ యొక్క జీవిత విధానం అంతా కూడా చాలా గొప్పది. చిన్న వయసులో ఆయనతో దేవుడు మాట్లాడితే మీకు ఇబ్బంది ఏంటి? ఎందుకని అసలు నిజంగా మాట్లాడితే ఏమిటంట జాన్పాల్ గారు మాట్లాడి ఉండవచ్చు. నేను ఎందుకు నమ్ముతున్నాను అంటే వాక్యంలో ఉంది కదా. వాక్యంలో ఇప్పుడు మీకు చూపించాను కదా. యోవాసుని 7 సంవత్సరాల అప్పుడు ఆయన రాజుగా ఎన్నుకున్నాడు. యోషియా గారిని ఇదిగో 8 ఏండ్లు యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడ యెరూషలేములో 31 సంవత్సరం ఏలిని. ఈ వాక్యాన్ని బట్టి దేవదాసయ్య గారికి నిజంగా క్రీస్తు కనిపించారేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. మీరు అది పబ్లిక్గా దేవదాసయ్య గారి సాక్ష్య జీవితాన్ని అట్లా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిమ్మల్ని. కొంచెమైనా మీరు ఆలోచించి మాట్లాడరా జాన్పాల్ గారు? మరలా ఏమంటున్నారంటే మీరు జాన్పాల్ గారు దేవదాసయ్య గారి విషయంలో ఆ భక్తుల జీవితాలని పొగుడుతూ ఉన్నారు. భక్తులనే వాక్యాన్ని మించి వెల్వేషన్ చేస్తున్నారు. అసలు అది అబద్ధాలో నిజమో కూడా తెలీదు, ఎలా నమ్మాలి అన్నట్టు మీరు మాట్లాడారు. మీరు ఒక సాక్ష్యం చెప్పారండి జాన్పాల్ గారు, ఒక సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యము ఆ వీడియో క్లిప్ చూడండి, మీరు కూడా వినండి. దేవుని బిడ్డలారు మీరు కూడా వినండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఎప్పుడు నాకు ఫస్ట్ టైం దేవుడు అని ఆయన సీరియస్ గా ఆయన తీసుకోవాల్సి వచ్చింది నేను అనే చెప్తాను. బహుశా నాకు అది నేను అప్పటికి 1వ తరగతి కూడా లేననుకుంటాను అప్పటికి. అంటే అప్పుడప్పుడే ఊహ తెలుస్తుంది. అది మరి ఏ వయసో నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడే కొన్ని విషయాలు అర్థం అవుతున్నాయి. అంత చిన్న వయసులో మా ఇంటి పక్కనే సర్కారు చెట్లు అంటారు కదా, కంప చెట్లు అంటారు, సర్కారు చెట్లు అంటారు, అన్ని ముళ్ళు ఉంటాయి కదా. ఆ సర్కారు చెట్టుని ఒక ఆయన కొడుతున్నాడు. ఏదో ఆయన ఇంటికి సంబంధించి కొట్టుకుంటూ ఉంటే ఆ కంప అనేది ఇలా వచ్చి ఆ కన్ను తగిలింది. ఇలా కన్ను తగిలితే ఇలా ఆయనకి బ్లీడింగ్ అవుతుంది. ఈలోపు అందరూ వచ్చారు. ఏంటో దాన్ని తుడిచేటువంటి ఏదో ప్రథమ చికిత్స చేసేటువంటి ఏదో పల్లెటూరులో ఉంటది కదా, అలా వచ్చి ఏదో చేస్తున్నారు కన్నుకి. అప్పుడు మా నాన్న ఏమన్నాడు అంటే, ఇలా మీ సొంత చికిత్సలు చేయకండి, మీకు తెలిసి తెలియకుండా, అది దేవుడిచ్చిన కన్ను, పోతే మరల రాదు, వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి అనేటట్టుగా అన్నాడు మా నాన్న. నాకేం అర్థం కాలేదు, కానీ ఒక్క విషయం అయితే అర్థమైంది, అది దేవుడిచ్చిన కన్ను అంటే. అప్పుడు ఆ వయసులో నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో, అంటే ఈ కన్నుని దేవుడిచ్చాడా, అంటే ఈ శరీరాన్ని దేవుడిచ్చాడా, దేవుడిచ్చింది పోతే మరలా ఇంకెవరు తీసుకొని రాలేరా. సో మన శరీరానికి సంబంధించి దేవుడు అనే ఆయన నిర్మాత అంటే నాకు అర్థమైంది. విన్నారు కదండి. ఇప్పుడు దేవదాసయ్య గారు చరిత్ర గ్రంథాలు లేకపోతే కొంతమంది భక్తుల చరిత్ర గ్రంథాలు చదివి ఇట్లా చెప్తున్నారు, వాళ్ళని హెచ్చిస్తున్నారు. ఎంతవరకు నిజము? మరలా దేవదాసయ్య గారితో మరి క్రీస్తు 6 సంవత్సరాల వయసులో మాట్లాడాడన్నది ఎంత నిజము అని అన్నారు కదా. ఇప్పుడు మీరు సాక్ష్యం చెప్పారు. ఆ పిల్లవాడు మిమ్మల్ని ప్రశ్నించాడు, అయ్యగారండి మీకు దేవుడని ఎప్పుడు నమ్మారు, ఆయన దేవుడని ఎప్పుడు గుర్తించారు, మీకు ఉంటుంది కదా మీ యొక్క జీవిత విధానంలో అని ఆ తమ్ముడు అడిగితే మీరు చెప్తున్నారనమాట. ఏమనంటే, నేను చిన్నప్పుడు ఇట్లా జరిగింది, నా కంటికి దెబ్బ తగిలింది, వాళ్ళు ఏదో వైద్యం చేస్తుంటే మా నాన్న అన్నారు, దేవుడిచ్చిన కన్ను అది అన్నారు. దేవుడిచ్చిన కన్ను అంటే అప్పుడు అవగాహన మీకు వచ్చిందంట. అప్పుడు చిన్న వయసు అంట, తెలిసి తెలియని వయసు, గ్రహించలేని వయసు అని మీరు వీడియో క్లిప్లో మాట్లాడారు. మరి దేవదాసయ్య గారికి చిన్న వయసులో యేసుక్రీస్తు వారు కనపడ్డారు, దేవదాసయ్య గారు చిన్న వయసులో యేసయ్యతో మాట్లాడారని అంటే అది నమ్మదగ్గ విషయం కాదన్నారు మీరు. మరి మీకు చిన్న ఏజ్లో తెలిసి తెలియని వయసులో మీ కంటికి దెబ్బ తగిలితే మీ నాన్నగారు అది కన్ను దేవుడిచ్చిన కన్ను అనగానే మీకు ఎప్పుడు మీరు గ్రహించగలిగారు? దేవుడు ఉన్నాడు, లేకపోతే దేవుడిదా, మన శరీరము, మన ఆత్మ, మన కళ్ళు, మనకున్న అవయవాలన్నీ దేవుడివా అని మీరు ఎలా గ్రహించగలిగారు? మీరు చిన్న వయసు, మీరు అన్నారు అక్కడ నాకు తెలిసి తెలియని వయసు, నాకు ఊహ తెలిసి తెలియని వయసు, చిన్న వయసు నాది,
నేను గ్రహించలేని వయసు అని మీరు వీడియో క్లిప్లో మాట్లాడారు. మరి మీకెలా వచ్చేసింది గ్రహింపు? జాన్పాల్ గారు, మీరు గ్రహించగలిగారా? మీరు గ్రహిస్తారు కానీ దేవదాసయ్య గారు గ్రహించలేరు యేసుక్రీస్తు ప్రభుల వారంటే. అండి జాన్పాలయ్య గారు, ఒక మాట చెప్తున్నాను మీకు, విమర్శించుకుంటూ పోతే ప్రతిదీ ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియోలో అవతల వాళ్ళు కూడా చాలా అయితే ఇస్తారు బయటికి. ఎందుకనంటే సందర్భం చొప్పున ఎదరికి వెళ్ళేటప్పుడు విమర్శలకు లోనవ్వకూడదు. జాన్పాలయ్య గారు, ఇప్పుడు మీకు తెలిసిన జ్ఞానం నాకు తెలియదు, నాకు తెలిసింది కొద్ది గొప్ప ఉంటే కొంతమందికి రాదు. అంటే వాళ్ళకు వచ్చింది, వాళ్ళు దేవుడిచ్చిన కృపావరములు నానా విధములుగా ఉన్నవని కొరింథీ రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు 9వ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నారు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఎవరికిచ్చిన తలంతు వారికి. యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 20వ అధ్యాయం తలంతులు ఇస్తాడు ఒకరికి. ఇచ్చినప్పుడు ఒకతనికి 5, ఒకతనికి 2, ఒకతనికి 1. ఆ 1 తీసుకున్నవాడు భూమిలోనే కప్పెట్టాడు, 2 తీసుకున్నాడు ఇంకో 2 సంపాదించాడు, 5 తీసుకున్నాడు 10. అప్పుడు వాళ్ళకంటాడు, బలా నమ్మకమైన మంచి దోషుడా, నీకు ఇంకా ముందిచ్చిన దానికంటే ఇంకా ఇస్తాడు. కృపావరం. ఫస్ట్ అతనికి 5, రెండో అతనికి 2, మూడో అతనికి 1. ఎందుకు ఇచ్చారు? ఆయన ప్రణాళిక. జాన్పాలయ్య గారు, ఆయన ప్రణాళిక. చిన్న వయసులో దేవుడు మాట్లాడుకోపోతా, యోవాసు 7 సంవత్సరాలు, యోసియా గారు 8 సంవత్సరాలు, ఈ ఏజ్లో సమూయేలు గారు చిన్నప్పుడు, దావీదు చిన్నప్పుడు, ఇవన్నీ ఎలా జరిగాయి? సొలొమోను గారిని కూడా అంటాడు, నువ్వు బాలుడవు, మరి నువ్వు ఈ జనాలను పరిపాలించాలని క్రీస్తు వారు చెప్తారు. ఆయన 3వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో ప్రార్థన చేసేటప్పుడు, బలులు అర్పించేటప్పుడు గిబియా అనే ప్రాంతంలో బలులు అర్పిస్తారు సొలొమోను గారు అర్పించినప్పుడు యెహోవా ప్రత్యక్షమై అడుగుతాడు, నీకేం కావాలి సొలొమోనా అంటే, నాకేమొద్దు, నాకు ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం ఇవ్వు, నేను బాలుడును కదా అని అంటారు. జాన్పాల్ గారు, మీకు తెలియకుండా ఏముండదు, తెలుసు. ఇలాంటి సందర్భాలలో మరి మీరు చెప్తే మరి అభ్యంతరం కలుగుతుంది కదా. ఇప్పుడు దేవదాసయ్య గారు చెప్పిందేమో నమ్మతగ్గ విషయం కాదంటున్నారు, మరి మీరు చెప్పారు చిన్నప్పుడే నేను గ్రహించాను, నా కన్ను దేవుడిచ్చిందని, నా శరీరం దేవుడిచ్చిందని అంటున్నారు. జాన్పాల్ గారు, భక్తుల జీవితాలను పొగడకూడదు, వారిని మరి వారి చరిత్రలను మాట్లాడుకోవటం వల్ల లాభమేమీ లేదు. వాక్యానికి మించి, వాక్యము పక్కన పెట్టి వాక్యానికి మించి వారి గురించి చెప్తున్నారని మీరు తెలియచేశారు. భక్తుల గురించి వెలివేసిన ఎక్కువ చేయకూడదు, ఎక్కువ పొగడకూడదు. వారు అసలు వారి జీవిత చరిత్రలను తీసుకొచ్చి చదివి చెప్తున్నారు. అసలు వీళ్ళు అది నిజమో కాదో ఎవరికి తెలుసని మీరు అంటున్నారు. జాన్పాల్ గారు, మీకు విషయాన్ని గుర్తు చేస్తాను నేను. అపొస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి, రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఎవరెవరైతే ప్రభునందు ప్రయాసపడ్డారో వాళ్ళందరి గురించి లైనుగా పేర్లు చదువుకుంటూ వచ్చారు అక్కడ. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో అంతా కూడా, 11వ అధ్యాయము సగం వచనాల వరకు కూడా ఇంచుమించు 35 మంది విశ్వాస వీరుల గురించి పొగుడుతూ వచ్చారు. ఆయన ప్రసంగం చేస్తూ వచ్చారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ప్రసంగం చేశారు హెబ్రీ సంఘానికి. ఎవరు? అపొస్తలుడైన పౌలు గారు. ఆ రోమియోలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో చక్కగా వివరంగా ఉంటాయి. భక్తులారా, మీరు కూడా, దేవుని పిల్లలారా, మీరు కూడా చూడండి, మీరు లేఖనం పరిశీలించండి. చూడండి, కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫిబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసును రాయచ్చు. ఈ సహోదరి కోసం చెప్తున్నారు. చూడండి 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిలాకును అకుల్లాకును నా వందనములు. చెప్పండి, వారు చేసిన త్యాగం చెప్తున్నారండి. అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారండి చూడండి. వారు, జాన్పాల్ గారు, అపొస్తలుడైన పౌలు గారు మనుషుల గురించి, భక్తుల గురించి మాట్లాడకూడదని మీరు అన్నారు చూడండి. కానీ అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే భక్తుల గురించి, మనుషులైన భక్తుల గురించి, వారి చరిత్ర గురించి, వారి సాక్ష్యం గురించి మాట్లాడుతున్నారు. వారు ఏం చేశారో మాట్లాడుతున్నారు. జాన్పాల్ గారు, వారు నా ప్రాణము కొరకు, ఎవరి ప్రాణం? అపొస్తలుడైన పౌలు గారు ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఎంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, వారు చేసిన పరిచర్య విషయంలో నేను మాత్రమే కాదు, అన్యజనులలోని సంఘపు వారందరూ వీరికి, ఎవరికి? అకుల ప్రిస్కిలా గారికి,
చూడండి, ఆ భార్య భర్తలు చేసిన పరిచర్య, ఆ భార్య భర్తలు ప్రభు కొరకు కష్టపడిన కష్టాన్ని అంట వీరు అన్యజనులలోని కూడా సంఘపు వారందరూ కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారు. హల్లెలూయా. జాన్పల్ గారు విన్నారా? ఇలాంటి ఆ 16 అధ్యాయం అంతా ఉంటుంది, మీరు చదువుకోండి. సమయం లేదు కాబట్టి నేను వాళ్ళనే పరిచయం చేస్తాను. ఆ 16 అధ్యాయం అంతా దేవుని బిడ్డలారా మీరు చదవండి. జాన్పాలయ్య గారు చెప్పిన వాక్యము భక్తుల గురించి, భక్తుల సాక్ష్యాల గురించి మాట్లాడితే అస్సలు పరమశుద్ధ అబద్ధాలు అవన్నీ కూడా ఎలా నమ్మించేస్తున్నారో వారి యొక్క స్వప్రయోజనం కోసం చెప్తున్నారని జాన్పాలయ్య గారు మాట్లాడారు. కాబట్టి మీరు చదవండి ఆ రోమపత్రికలో. అపోస్తలుడైన పౌలు గారు 2-3 వచనాలు కేటాయించి మాట్లాడుతున్నారు. 3వ వచనము 4వ వచనము కూడా 2 వచనాలు ఈ భార్య భర్తలు చేసిన పరిచర్య కొరకు. ఆ 2 వచనాలు అంటే మనం చదివేస్తున్నాం కానీ ఇంచుమించు ఆ 2 వచనాలకు 20 నిమిషాలు, పావు గంట ఆయన మాట్లాడే ఉంటారు. అలా చాలామంది పెర్షీసు 12వ వచనములో ప్రియురాలగు పెర్షీసునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఆమె అంట ప్రభువునందంట బహుగా ఇప్పుడు భక్తుల జీవితాలను చెప్పడంలో మరికొందరు ఆ భక్తుల జీవితాలను బట్టి మలచబడి తోటివారిలో ఉన్నారు కాబట్టి, ఆ భక్తులు అంత కష్టపడ్డారు కాబట్టి మేము కూడా అదే పురుగుల పెత్తనం అందులో ఉంటుంది కదా. జాన్పాల్ గారు మీరన్నట్లుగా వాక్యం చెప్పేటప్పుడు ఎక్కువగా బయట కథలను తీసుకురావడం తప్పే, చెప్పకూడదు, ఎక్కువ శాతం చెప్పకూడదు. కానీ భక్తుల చరిత్ర, వాక్యానికి అనుగుణంగా ఉన్నవారి యొక్క భక్తుల చరిత్ర వాక్యానికి అన్వయించి ఎదుటి వారికి బోధించవచ్చును. యేసుక్రీస్తు ప్రభుల వారు శబాదశపురాని గురించి మాట్లాడారు మత్తయి సువార్తలో. జాన్పాల్ గారు యేసుక్రీస్తు ప్రభుల వారు శబాదశపు రాణి గురించి మాట్లాడారు. షలోమోను గారి దగ్గరికి వచ్చిన శబాదశపు రాణి అంటే అక్కడ దక్షిణోపదేశు రాణి అని చెప్పారు యేసుప్రభు. శబాదశపు రాణి అని ఇక్కడ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటుంది. జాన్పాల్ గారు మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో ఉంటుంది, 10 కానీ 9 కానీ. అందులో ఆ శబాదశపు రాణి గురించి ఆ టాపిక్ ఇక్కడ మాట్లాడారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకు మాట్లాడారు? ఆ ప్రాంతం వారికి అర్థం అవ్వాలని. ఆ ప్రాంతంలో ఉన్నవారు అలా చెప్తే, అంటే కొంతమంది వ్యక్తి జీవితాలను తీసుకొచ్చి చెప్తే వింటారు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పాత నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు తీసుకుని, భక్తుల విషయాలు తీసుకుని, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం లాస్ట్ వచనంలో ఇదిగో యాకోబు గారు రాసిన పత్రికలో అంటారు, ఇదిగో ఏలియా గారు మీలాంటి మానవ స్వభావం కలిగిన వాడే, అయినా ఆయన వర్షింపకుండా ఉండాలని అంటే 3.5 సంవత్సరాలు వర్షం కూడా అని చాలా ఉన్నాయి ఉదాహరణలు. భక్తులు తీసుకున్నారు, ఆ భక్తుల గురించి పొగుడుతూ ఉన్నారు. అంత మాత్రాన వాక్యం రద్దమా? అంత మాత్రాన అబద్ధాలన్నీ. జాన్పాలయ్య గారు వాక్యాలను బట్టి నేను అడిగాను మిమ్మల్ని, ప్రశ్నించాను మిమ్మల్ని. అంటే మీకేదో తెలియదని కాదు, గుర్తు చేశాను అంతే. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి జాన్పాల్ గారు. చిన్న వయసులోనైనా దేవుడు వాడుకోగలడు, ఏ సమయంలోనైనా దేవుడు వాడుకోగలడు, ఏ సందర్భంలోనైనా దేవుడు వాడుకోవడానికి సమర్థుడు. నోవాహు గారి కాలంలో నల్ల పావురపు పిల్ల వెళ్ళి, దేవుని జ్ఞానమే కదా అది, దైవసేవకుడు మాటకు లోబడి వెళ్ళి నీళ్లు ఆరినవో లేదో చూసురమ్మంటే అది వెళ్ళి ఒలీవ కొమ్మను ముక్కును ఖర్చుకుని మరలా తిరిగి వచ్చింది. కాకి రాలేదు కానీ పావురూపు పిల్ల వచ్చారు, నల్ల పావురు పిల్ల వచ్చింది. జాన్పాలయ్య గారు ఆ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడు కదా. అది గాడిది మాట్లాడుతుందా? చెప్పండి అయ్య గారు. అంటే నేనేమంటున్నానంటే అయ్య గారు, మీకు తెలియదని కాదు ఈ విషయాలన్నీ, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? బాధాకరంగా ఉంటుంది. దేవదాసయ్య గారితో చిన్నప్పుడు మాట్లాడారంటే చిన్న వయసులో అవగాహన ఉండదు. మరి మీరు గ్రహించగలిగారా దేవుని మాట? అది అలా భక్తుల చరిత్ర తప్పని ఈ వాక్యాధారాలన్నీ ఆయన చూడండి. జాన్పాలయ్య గారు ఈ వాక్యాధారాలన్నీ ఉన్నాయి. దేవుడు ఏ విధంగానైనా ఆయన కార్యాన్ని, ఆయన పరిచర్యని ఎదరికి కొనసాగించే సర్వశక్తిమంతుడు. ఏ విధంగానైనా కూడా, ఏ రకంగానైనా కూడా ఆయన వాక్యము లేదా ఆయన ప్రేమ ప్రజల్లో ప్రవహించబడాలని అంటే ఆయన ఏ విధంగానైనా చేయగలడానికి సమర్థుడైన అది మనం గ్రహించుకోవాలి. జాన్పాలయ్య గారు మీకు తెలియదని కాదు, మిమ్మల్ని నేనేదో కించపరచాలని కాదు, కానీ
ఎందుకు మీరు అలా భక్తులకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అది మీకు శ్రేయస్కరం కాదేమో అని అనిపిస్తుంది, మీకు ఆశీర్వాదం కాదేమో అని అనిపిస్తుంది. అబద్ధ బోధకులను ఖండించి గద్దించి బుద్ధి చెప్పారు. తిమోతి రాసిన పత్రిక చూపించారు మీరు స్టార్టింగ్ వచ్చినంలో, మీరు చేసిన వీడియోలో. బుద్ధి చెప్పండి, ఖండించండి, గద్దించండి, ఎవ్వరు వద్దంటారు మిమ్మల్ని. కానీ దేవదాసయ్య గారికి ఆ యొక్క సిచ్యువేషన్ తీసుకొచ్చి చిన్న వయసులో అసలు దేవుడు ఎట్లా వాడుకుంటాడనే సిచ్యువేషన్ తీసుకురావడం, వాక్యంలో ఉన్న విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోకపోతే చాలా వాక్యం తెలిసిన వారు మనల్ని ప్రశ్నిస్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. జాన్పాల్ గారు, వాక్యం తెలిసిన వారు, గ్రంథ పరిశీలనలు ఉన్నవారు తప్పనిసరిగా ప్రశ్నిస్తారు. చదువు లేదు కదా ఎలా గ్రహిస్తారు ఇవన్నీ అంటున్నారు. చదువు అనేది సంకరెట్టుకుని సంచేసుకుని తిరుగుతున్నారు మీరు. జాన్పాలయ్య గారు చదువులేని విద్య లేని పామరులు అనేకమైన కార్యాలు చేశారు, ఆ గ్రంథాలు రాశారు, ఆ గ్రంథాలే ఈరోజు నువ్వు ప్రసంగం చేస్తున్నారు మీరు. జాన్పాలయ్య గారు, చదువు ఉంటే కదా అంటున్నారు మీరు. చదువు లేని వారు, విద్య లేని పామరులు భూమిని తలక్రిందులు చేసిన సందర్భాలు అపోస్తుల కార్యాలు శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులు కొంతమంది చదువుకున్నారు, కొంతమంది చదువుకోలే. వారు రాసిన పత్రికలు పేతురు గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, యాకోబు గారు కానివ్వండి, ఫిలిప్పు గారు కానివ్వండి, ఇవన్నీ కూడా వారి యొక్క జీవిత చరిత్ర మనం ఈరోజు ప్రసంగాలు చేస్తున్నాం. ఎవరైతే చదువుకోలేని విద్య లేని పామరులని అన్నారో వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని, వాళ్ళ చేసిన దేవుని కార్యాలే ఈరోజు మనం ప్రసంగాలు చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చేసింది? అందులో కొంతమంది చదువుకున్నారు, కొంతమంది చదువుకోలేదు. చదువులేనంత మాత్రాన పద్దాక కించపరచడం కూడా మంచి పద్ధతి కాదేమని అనిపిస్తుంది నాకైతే. చదువు ఉండాలి, చదువు ఉండాలి చాలా వరకు. అయ్యబాబోయ్, చదువు లేకపోతే ఇలాగా చదువు 50%, చదువు లేకపోయినా దేవుడు వాడుకుంటే అది 100%. జాన్పాలయ్య గారు, కాబట్టి మీరు అది గ్రహించాలని, గమనించాలని తెలియజేస్తూ, జాన్పాలయ్య గారు కొంచెం మీరు మాట్లాడేటప్పుడు భక్తుల గురించి, ఎంతో కష్టపడిన దైవ సేవకుల గురించి మీరు కొంచెం గ్రహించి మాట్లాడాలని నేను మరి ఒక తోటి సహోదరిగా మరి యొక్క తోటలో జత పని వారంగా నేను మీకు తెలియచేస్తున్నాను. నా మాటలు మిమ్మల్ని నొప్పించుంటే మన్నించమని కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని పిల్లలారా, మీరు కూడా గ్రహించాలి, మీరు కూడా ఆలోచించాలి. దయచేసి మీరు కూడా ఆలోచించి గ్రహించి ముందుకు కొనసాగాలని మరి నేను దేవుని పేరిట మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.